రాజకీయ ఘర్షణలతో గత 3 రోజులుగా అట్టడుగుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఇక ఐసీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం రాత్రి నుంచి మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలు కూడా మోహరించాయి. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి భద్రతలో కింద అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. అల్లరి జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొలే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటూ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఇక ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రధాన పట్టణాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇక పల్నాడు జిల్లాలో కూడా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? మధు, పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా 144 సెక్షన్ అమల్లో ఉండటం జరిగింది. వ్యాపారులు కూడా స్వచ్ఛందంగానే షాపులు మూసేసి సహకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూస్తే ఎన్నికల తర్వాత చూసుకుంటే ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక పల్నాడులోనే చెదురుమదురు ఘటనలు కూడా నమోదు కావడం జరిగింది. అవి హింసాత్మకంగా మారి ఆస్తులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, ఫైర్ మంటల్లో కొన్ని కార్లను కొన్ని బైక్లను దహనం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించి పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటూ కూడా స్పష్టం చేస్తూ ఉత్తర్వులు చేస్తారు. దానితో భాగంగానే ఈరోజు చూసినట్లయితే కనుక ప్రస్తుతం మన పల్నాడు జిల్లా సత్తనపల్లిలో కూడా షాపులు కూడా అన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉండటము, అలానే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి వ్యాపార కలాపాలు కూడా జరగనీయకుండా ఉండే విధంగా కూడా పోలీసులు ముందస్తుగానే షాపులన్నింటినీ కూడా మూయించేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఎన్నికల సమయంలో ఈ సత్తనపల్లి దగ్గర తొండపి మాదల గ్రామంలో కూడా భారీ గొడవలు జరగటము, 2 పార్టీలు వారు కొట్టుకొని హాస్పిటల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే ఈరోజు చూసినట్లయితే కనుక నిన్న 144 సెక్షన్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి చూసుకున్నట్లయితే కనుక చిరు వ్యాపారులందరూ కూడా స్వచ్ఛందంగా షాపులను మూసివేసి కూడా పోలీసు వారికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లాలో గురజాల, నర్సాపేట, సత్తనపల్లి, మాచర్ల ఈ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడికెక్కడికి షాపులన్నీ మూసివేయించి కూడా జనజీవనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే నర్సాపేటలో వైఎస్ఆర్సీపీ అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇరువురు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇళ్ల వద్ద వాళ్ళ హాస్పిటల్ వద్ద కూడా భారీ పోలీసులు మోహరించి ఉంటాము. అలానే మాచర్ల పట్టణంలో చూసినట్లయితే కనుక కేంద్ర బలగాల సహాయంతో వాటిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే మనం ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద చూస్తున్న విధంగా చూసినట్లయితే కనుక షాపులన్నీ కూడా ఈ టైంకి కలకల్లాడుతూ వ్యాపారం చేసుకుంటుంటారు. కానీ ఈ ఏదైతే 144 సెక్షన్ అలానే పోలీసులు యొక్క జారీ చేసినటువంటి నిబంధనల ప్రకారం చూసుకుంటే కనుక వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా షాపులన్నీ మూసేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఈ పల్నాడు ప్రాంతంలో చూస్తే కనుక ఈ టయానికి హడావుడి, అదేవిధంగా వ్యాపార సముదాయాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి. కానీ ఎలక్షన్ పుణ్యం అంటూ చూసుకున్నట్లయితే కనుక ఎలక్షన్లో జరిగినటువంటి గొడవల కారణంగా స్వచ్ఛందంగా షాపులన్నీ మూసేసి కూడా తాము కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక పిన్నెల్లి అలానే మాచవరం అలానే గురజాల, తంగిడ ఈ గ్రామాల్లో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో కేసులు నమోదు చేసి కొంతమందిని అదుపులో తీసుకున్నట్లు కూడా సమాచారం ఉండటం జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ పేరుతోటి మాచర్లు వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. గుంటూరు పట్టణంలో నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబును హౌస్ అరెస్ట్ చేయటము, అలానే చూసుకున్నట్లయితే కనుక జంగా కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ జంగా కృష్ణమూర్తిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము సత్తనపల్లిలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నీ కూడా పూర్తి స్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక పోలీసులు ఎప్పుడు ప్రశాంతత వాతావరణం కొనసాగించి ఎప్పుడు వ్యాపారులకు సమాచారం ఇస్తే అప్పుడు తెరవడమే కానీ అప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గడిచిన 3 రోజులుగా కూడా పల్నాడు అట్టడుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కొంత ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. పోలీసు చర్యలు కానీ ప్రభుత్వ ఆదేశాలు కానీ అన్ని పాటిస్తూ కూడా జనజీవనానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. అలానే కొంతమంది ముఖ్యమైన నేతలను హౌస్ అరెస్ట్ చేయటము, అలానే చూసుకున్నట్లయితే కనుక కొంతమందికి నోటీసులు ఇచ్చి ఎటువంటి కార్యకలాపాలు పాల్గొనదని చెప్పిన నేపథ్యంలో కొంత పల్నాడు ఈరోజు ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఉందని కూడా చెప్పవచ్చు. అంటే శ్రీనివాస్, ఇప్పుడు టీడీపీ వైసీపీ నేతల సోదాలు చేస్తున్న ప్రాంతాల్లో కొన్ని దగ్గర బాంబులకు సంబంధించిన ముడి పదార్థాలు కూడా దొరుకుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఇది లా అండ్ ఆర్డర్కి ఒకంత అంతరాయం కలిగించే అంశం కూడా. సో దీనికి సంబంధించి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇంకా 144 సెక్షన్ ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందంటారా?
మరో 2-3 రోజులు పల్నాడు జిల్లా అంతా కూడా 144 సెక్షన్ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఈరోజు పిన్నెల్లి, మాచవరం, మాచర్ల ఈ ప్రాంతాలలో పోలీసులు సాధారణ తనిఖీ నిర్వహిస్తుంటే వారికి నాటుబాంబులు దొరికినట్టుగా సమాచారం ఉండడం జరిగింది. వాటిని విచారణ పేరుతోటి విచారణ చేస్తూ గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. వాటి ఎవరిళ్లలో దొరికాయి, ఎవరిని అదుపులోకి తీసుకున్నారు ఏందనేది కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఉన్నత స్థాయి అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా తంగెడ, కొత్తగణేశ్వరపాడు, మాచవరము, పిన్నెల్లి, పిల్లుట్ల ఈ గ్రామాల్లో చూస్తే కనుక ఇంకా ప్రజలు భయకంపితులు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలానే మాచర్ల పట్టణంలో చూసినట్లయితే కనుక ఈరోజు రోడ్లపై కూడా ఇదిగో మనం చూస్తున్నటువంటి వాహనాల్లో చూసుకున్నట్లయితే కనుక భారీగా పోలీసులు చేరుకొని ఆ వాహనాలకు సంబంధించి కానీ వాటిని ఏర్పాటు చేసి పోలీసులు కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పెట్రోలింగ్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇవి షాపులు ఎవరైనా ఎక్కడైనా గుమ్ముకూడి ఎక్కువ ఉన్నారా అనే ఆలోచన వస్తుంటే వారిని చెదరగొట్టడం కోసం వచ్చినటువంటి పోలీస్ వాహనాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా జనజీవనం అంతా కూడా నిర్మానుష్య ప్రాంతాలను ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రోజు రద్దీగా ఉండే వ్యాపార కూడలన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారడం జరిగింది. పోలీసులకి ప్రజలు సహకరించి స్వచ్ఛందంగానే షాపులు మూసేస్తున్నారు. అలానే చూసుకుంటే కనుక పల్నాడు జిల్లా అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.